హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఇది వీడియో వచ్చేసి దీపావళి క్లీనింగ్, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది డ్రై ఫ్రూట్స్కి కావాల్సిన, ఇది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదా, అందుకనే ఇలాగ లడ్డులు చేసి పెడితే తినేస్తారన్నమాట. వీటికైతే నా దగ్గర ఉన్నవన్నీ మొత్తము ఇలాగా మిక్సీకి పట్టేసి లడ్డులాగా చేశాను. ఖర్జూరము, మొత్తము డ్రై ఫ్రూట్స్ అన్నమాట. కొన్ని కాజు షార్ట్ వీడియో అప్లోడ్ చేశా కదా, ఇదే అన్నమాట. కొన్ని కొబ్బరి ఉంటుంది కదా, నల్ల కొబ్బరి, అది సన్నగా కట్ చేసుకొని ఇలాగ మిక్సీకి వేసుకోవాలి. ఇది ఖర్జూరము, ఒక్కొక్కటి మిక్సీకి పట్టేసి ఇలాగ పౌడర్ లాగా చేసి కొంచెం బెల్లం కలిపేసి ఉండలాగా కట్టుకోవాలి. స్వీటు ఎవరికి సరిపడినంత వాళ్ళు వేసుకోవాలి. కొంచెం ఒక నువ్వులు, ఒక గిన్నె నిండా కొన్ని పల్లీలు, ఒక గిన్నె నిండా పల్లీలు, ఇవన్నీ ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కిస్మిస్ తప్ప అన్నీ తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ మళ్ళీ ఖర్జూర పండ్లు, ఇంకా బాదం ఒక్కటి వేడవుతుంది, కొన్ని వేసుకోవాలి. మిగతావన్నీ మనకి ఇష్టం వచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఇవి అంజీరు కూడా కట్ చేసి ఇలాగ మిక్సీకి పట్టుకుంటే స్వీట్నెస్ అనేది వస్తుంది. కొంచెం బెల్లం తురుము కలిపేసి ఉండలాగా కట్టేసుకోవడమే. ఇలాగ అన్నీ ఒక్కొక్కటి సన్నగా మిక్సీకి పట్టేసి వేసేసి బాగా కలిపేసేయాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బాదం రోజు ఒక లడ్డూలాగా ఇస్తే పిల్లలకి హెల్త్కి చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. బాదం అయితే వేడి అయితే వచ్చేసాను. పిల్లలకి దసరా హాలిడేస్ అయిన తర్వాత మళ్ళీ దసరాకి అక్కడ క్లీన్ అయిపోయింది ఊర్లో. మళ్ళీ సిటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లీనింగ్ అన్నమాట. దీపావళికి, వరలక్ష్మి వ్రతానికి, గణేష్ చతుర్థికి కొంచెం చేసుకున్నా. ఇప్పుడైతే ఏ వేస్ట్ ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ డీక్లటర్ చేయాలి. ఏవి ఉన్నాయి, క్లాత్స్ అవన్నీ ఉంటే ఇచ్చేసేయాలి. బుక్స్ అవన్నీ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇచ్చేసేయాలి. అలాగా దీపావళి క్లీనింగ్ అలా ఉంటుంది. ఒక్కొక్క రోజు చేసుకున్నా. రెండు రూమ్లు ఒక రోజు చేసుకున్నా. మళ్ళీ ఒక రూము, హాలు, ఒక కిచెను ఒక రోజు చేసుకున్నా. ఒకే రోజు అంటే అవ్వదన్నమాట నాకు. అందుకనే డైలీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ చేసుకుంటా.
పైన చేస్తూ ఉంటాం కాబట్టి అంతేమో టైం పట్టలేదు. ఎప్పుడో ఒకసారి చేస్తే చాలా టైం పడుతుంది. ఇది మొన్నే చేశాను కాబట్టి అంతేమో చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొక రోజు కిచెన్ అన్నమాట. కిచెన్కి ఈరోజు మార్నింగ్ అయితే ఇది మండే రోజు చేసా కిచెను. మార్నింగ్ పూజ అదంతా కంప్లీట్ చేసేసి వంట కూడా చేసి హాల్లోకి పెట్టేసి తర్వాత పైన సజ్జ పైన అంతా దులుపుకొని మొత్తం బయట వేయను. సజ్జ పైన అదంతా దులుపుకున్న తర్వాత ఒక్కొక్క సెల్ఫ్స్ ఇలాగ క్లీన్ చేసి ఇవి షీట్ ఈసారి ఈ షీట్ తెప్పించాను. పేపర్లు అయితే ఎన్ని తెప్పించినా అవి తొందరగా పాడైపోతున్నాయి కాబట్టి 150కి ఒక షీట్ పడింది. 3 సెల్ఫ్లో వచ్చాయన్నమాట. 1 షీట్ 300కి 6 సెల్ఫ్స్ ఏమో అయినాయి. ఇటు సైడ్ ఇంకా తక్కువ పడింది. అక్కడేమో పేపర్స్ వేసేసా. ఇలాగా క్లీన్ చేసుకోవడానికి నాకు ఈవినింగ్ కిచెన్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, మెస్సీగా అయిపోయింది. నేను ఊరిలో ఇలాగ తిరగడం వల్ల ఇలాగ మొత్తము డీప్ క్లీన్ చేసేసా కిచెన్ అయితే. డబ్బాలన్నీ కొన్ని కడిగేవి ఉంటే కడిగేసి కొన్ని తుడిచేవి అలాగే పెట్టేసి ఇలాగ కిచెన్ అయితే మొత్తము ఈవినింగ్ అయిపోయింది నాకు సర్దేసరికి. ఇది ట్యూస్డే రోజు ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశా కదా. ఇది ట్యూస్డే రోజు పూజ రొటీను. మార్నింగ్ పొద్దునైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసా. పూజ అదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాజు కర్రీ చేస్తున్నా ఈరోజు. కాజు కర్రీకి ఉల్లిపాయలు, కొంచెం కాజు ఇటు సైడు వేడి నీళ్ళల్లో కొంచెం వేసి వాటర్ అన్నీ తీసేసి మిక్సీకి పట్టేయాలి. వేటి దానికి సపరేట్గా మిక్సీ పట్టేయాలి. అటు సైడు కొన్ని కాజులేమో ఆయిల్లో వేయించుకుంటున్నా. ఇంకొన్ని టమాటాలు, ఒక 5-6 టమాటాలు కట్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. అన్నీ ఇలాగ మిక్సీకి గ్రేవీ లాగా పట్టేసుకోవాలి. ఇవి కాజు అనేవి కొంచెం మాడకుండా దోరగా వేయించుకోవాలి కాజు కర్రీకి. ఇలాగా ఉండలాగా కట్టేసుకోవాలి. కొంచెం బెల్లం వేసి టేస్ట్ చూసిన తర్వాత ఇలాగ లడ్డూలాగా కట్టేసుకోవాలి. స్టోర్ చేసి పెట్టుకుంటే తినేస్తారు తొందరనే. ఇలాగనమాట ఒక గాజు బౌల్లో అలాగా స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే అనమాట. అన్ని గ్రేవీలు మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇది బిర్యానీ ఆకు,
కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, ఒక 2 లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవైతే వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి అందులోనే కొంచెం కారం, తగినంత కారం, ఉప్పు, మసాలా, గరం మసాలా, కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం కలిపేసి టమాటా పేస్ట్ కూడా వేసేసి కాజు పేస్ట్ తర్వాత వేయాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కాజు పేస్ట్ తర్వాత వేసుకోవాలి. కొంచెం ఇది ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలాగ కాజు పేస్ట్ కూడా వేసుకొని బాగా ఇలాగ కలిపేసుకోవాలి. కింద అడుగంటకుండా ఇలాగ కలుపుతూ ఉండాలి. కాజు పేస్ట్ వేసినందుకు కింద అడుగంటుకుతుంది, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం ఉడికించి అది కూడా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం ఆ వాటర్ వేసి కొంచెం కలిపి కాజు వేసుకోవాలి. అది కూడా బాగా ఉడకాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి దించేసేయడమే. ఇది పక్కన పెట్టేసి పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది, 12కి లంచ్. అందుకనే ఇటు సైడ్ కాజు కూడా వేసేసి కొంచెం కలిపి మూత పెట్టేశాను. అటు సైడ్ ఉడుకుతూ ఉంటుంది, ఇటు సైడ్ చపాతీలు కాల్చేస్తున్నా. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడానికి టైం ఉంది. వాళ్ళకి స్కూల్కి అయితే టైం అయిపోతుంది, అందుకనే మాకు ఇంకా టైం ఉంది. ఇలాగా టిఫిన్ లంచ్లోకి కట్టేసి ఇచ్చేసి తర్వాత ఉన్న చపాతీలు తర్వాత చేసా. లంచ్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. కొన్ని బట్టలు కూడా మిషన్కి వేసేసి అవి అవుతూ ఉంటాయి. ఇక్కడ చపాతీలు కూడా చేసేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 12:30, 1 అవుతుందన్నమాట. నా వర్క్ రొటీన్ ఇలా ఉంటుంది. వీలైతే అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి కర్రీ, రైస్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి చపాతి. ఇదే అన్నమాట నా లంచ్ రొటీన్ ఈరోజు. కొన్ని గిన్నెలు ఉంటే కూడా కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇదే అండి నా ఇవాల్టి వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.